what is your name? Kim. Thank you so much for your photos. Nice. Please like, share and subscribe to Madhu channel. Yes, welcome to Madhu Reddy Rasupalli. So ఈ రోజు మనము కంటెంట్ వచ్చేసి ఇక్కడ కాస్ఫోర్డ్ రోడ్ అని చెప్పేసి ఇక్కడ కంటైనర్ పార్క్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. కంటైనర్ పార్క్స్ అండ్ ప్రత్యేకత ఏంటంటే కూడా ఇక్కడ లోపల మెర్మేడ్స్ ఉన్నాయన్నమాట. సో అంటే లేడీస్ ఒక కంటైనర్లో వాటర్ ఉంటుంది, గ్లాసులు అమర్చి ఉంటారు, దాంట్లోకి వచ్చేసి ముగ్గురు లేడీస్ దిగుతారనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే ఇక్కడ వాళ్ళు క్లీన్ చేస్తున్నారు. ఒక లేడీ వచ్చేసి లోపలికి వెళ్ళి క్లీన్ చేస్తుంది. అంటే వాళ్ళు ఎప్పుడు రోజు దిగుతూ ఉంటారు కదా, సో వాళ్ళ వెంట్రుకలు దాంట్లో పడడం లేకపోతే ఏదైనా డస్ట్ పడడము ఒక జల్లెడ తీసుకొని దాని లోపల క్లీన్ చేస్తుంది. ఎలా క్లీన్ చేస్తుంది ఏంటనేది మనం చూడొచ్చు. పట్టించుకోవే చిన్ని, నీ చుట్టూ తిరుగుతున్న సంటి పోరుణ్ణి పట్టించుకోవే. తెరపోతున్న రాత్రి నడిగా గోటికి చేరిన గువ్వల నడిగా సింగిడి నెలవంక సిగ్గులలో సిన్నదాన ముద్దుగున్నావే. ఏమని చెప్పను ప్రేమ ఎగిరే చిలకమ్మ అందని ఆకాశాలే. అండ్ ఇది నైట్ వచ్చేసి 7:30 8:30 నుంచి జరుగుతుంది అనమాట. అంటే 1 hour or 2 hours. అండ్ వాళ్ళ డీటెయిల్స్ ఏంటంటే కన్నా 1 minute అనమాట. ఈ కంటైనర్ పార్క్లో జస్ట్ 1 minute ఉంటారు లోపల నీళ్ళల్లో. 1 minuteకి ఒకసారి బయటకు వచ్చి మళ్ళీ లోపలికి వెళ్తూ నాట్యం చేస్తూ ఉంటారు అనమాట. ఆ మెర్మిడ్ వెనకాల మనకు సగభాగం మెర్మిడ్ ఎలా ఉంటుందో సో వాళ్ళు ఆ వేషం వేసేసి లోపలికి వెళ్తూ ఉంటారు అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే కన్నా వెనకాలే మనకి ఎయిర్పోర్ట్ ఉందన్నమాట. చాంగి ఎయిర్పోర్ట్ సూపర్గా ఉందండి. మనం లోపల ఎప్పుడు బయట నుంచి చూడలేము, లోపలికి వెళ్తే కూడా ఫుల్గా చూడలేము. కానీ ఇక్కడ విమానాలు దిగడం తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మ ఎలా వెళ్తున్నాయి, ఎంత ఫాస్ట్ వెళ్తున్నాయి ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో వీడియో లైక్ చేయండి, మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో ప్రతి ఒక్కటి మీకు రావడానికి వీలుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్రత్యేకత ఏంటంటే కూడా కంటైనర్ పార్క్స్ అనేటివి మొత్తము కంటైనర్లతో అమర్చిందనమాట. ఒక్కొక్క షాప్ దీంట్లో కంటైనర్లోనే ఉంటుంది అనమాట. ఇక్కడ కెరాకో జరుగుతుంది, రెస్టారెంట్ ఉంది, బార్ ఉంది, అండ్ పిల్లలకు చాలా యాక్టివిటీస్ ఇక్కడ జరుగుతాయి నైట్ టైమ్. చాలా ఎక్స్పెషల్లీ ఇప్పుడు వచ్చేసి 5:30 సంథింగ్ అయింది. సో ఈ టైంలో జరగవన్నమాట. నైట్లో జరుగుతాయి యాక్టివిటీస్ అని, సాంగ్స్ పాడము అండ్ డ్యాన్సింగ్ బారు ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. అండ్ ఇది స్థాపించింది ఎప్పుడంటే కూడా ఈ 2024 January 29 దీన్ని స్థాపించారనమాట ఈ కంటైనర్ పార్క్స్ను. సో ఇప్పటికీ రన్ జరుగుతుంది. అండ్ దీనికి ప్రత్యేకత ఏంటంటే బ్యాక్ సైడ్ విమానాలు దిగడము ఎక్కడము ఇవన్నీ బాగా క్లియర్గా ఉంటాయి. సో అక్కడ కనపడుతుంది అనమాట ఈ కాస్ఫోర్డ్ కంటైనర్ పార్క్స్ది. సో అండ్ ఇక్కడ నుంచి వెనక్కి వెళ్తే కూడా మనకు ఈ విమానాలను క్లియర్గా చూడొచ్చు అనమాట దిగేటివి. అండ్ ఇక్కడ నుంచి పైకి వెళ్ళేటివి కనబడుతున్నాయి, మోస్ట్లీ దిగేటి కనబడుతున్నాయి ఇక్కడ నుంచి, ఈ ప్రాంతం నుంచి. ఇది వచ్చేసి చాంగి ఎయిర్పోర్ట్కు వెనకాలే ఉందన్నమాట కదా. ఇదే అనమాట ఈ పార్క్ వచ్చేసి ఈ కాస్ఫోర్డ్ కంటైనర్ పార్క్ వెనకాలే ఉందన్నమాట ఇది. సో ఎంటీ స్పేస్, ఈ ఎంటీ స్పేస్లో నుంచి మనం చూడడానికి అవుతుంది విమానాలు దిగడము అండ్ పైకి ఎగరడము. మోస్ట్లీ దిగడమే చూడొచ్చు, ఇక్కడ ఎగడం అనేది కనిపించట్లేదు, కొంచెం దూరంగా నుంచి కనపడుతున్నాయి. దిగే విమానాలు అయితే క్లియర్గా కనపడుతున్నాయి అనమాట. మనము ఆ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్గా ఉంది. సో ఇక్కడ నథింగ్ అనమాట. ఏరియాలో చూడడానికి వాతావరణం చాలా అద్భుతంగా ఉంది. అండ్ వెదర్ అండ్ ఇక్కడ చెట్లు అందుకు చాలా బాగున్నాయి. కాకపోతే ఇక్కడ విమానాలు దిగేది మనము క్లియర్గా చూడొచ్చు. మనం లోపలికి ఎప్పుడైనా విమానం ఎక్కేటప్పుడు వెళ్తే కూడా అంత క్లియర్గా చూడలేం, ఇక్కడ పూర్తిగా క్లియర్గా చూడొచ్చు అన్నమాట. అక్కడ చూడండి వస్తుంది ఒక విమానము, సౌండ్ వస్తుంది కదా, భయంకరంగా సౌండ్ వస్తుంది కదా. సో వెనకాల వస్తుంది చూడండి విమానము. నీ రేంజ్ ఏంటో తెలుసుకోవాలరా నేను. నీ మొత్తం క్యాలిబర్ చూడాలంటాడా? చూపించు చూపించు చూపించు. సో జనాభా ఇక్కడ పార్క్కి వచ్చి అలా ఆడుకుంటూ పిల్లలతో అండ్ ఈ విమానాలు ఎక్కడం దిగడం ఇవన్నీ చూస్తూ క్లియర్గా ఆహ్లాదిస్తూ వెళ్ళిపోతుంటారు అనమాట. చూస్తున్నారు కదా అక్కడ వెళ్ళే విమానాలు, ఒకటి ఇలా వెళ్తుంది, ఒకటి అలా వెళ్తుంది. సింగపూర్ ఎయిర్లైన్స్ అన్న ఒకటి, ఇంకోటి వచ్చేసి ఐఎన్ఆర్ చైనానో సంథింగ్ ఏదో ఉంది, కనపడడం లేదు దాని పేరు వచ్చేసి క్లియర్గా. అండ్ ఇక్కడ దిగుతాయి అనమాట. సో ఎయిర్పోర్ట్ అనేది అక్కడ ముందర ఉందన్నమాట. సో సింగపూర్ చాంగి ఎయిర్పోర్ట్ అని కనపడుతుంది కదా, సో అదనమాట మనం రావాలంటే లోపలికి. కానీ ఇది బ్యాక్ సైడ్లో సూపర్ ఎక్స్పీరియన్స్ అండి.
ఏంటంటే మనం విమానాలు ఇక్కడ దిగడం అనేది క్లియర్గా చూడొచ్చు అండ్ పెద్దగా నీట్గా కనపడతాయి అండ్ ఈ వాతావరణం చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ వెదరు చెట్లు చూడండి ఎంత నీట్గా ఉందంటే అంత నీట్గా ఉంది ఇక్కడ సో ఎక్కడ చూసినా కూడా పచ్చదనము చాలా అద్భుతంగా ఉంది ఫ్యామిలీతో వచ్చినా కూడా ఇలా మనము వంట చేసుకొని తినడానికి తీసుకొచ్చుకున్నా కూడా ఇక్కడ మంచిగా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది ఒక మధ్యాహ్నం చేసి వస్తే కూడా సాయంత్రం 5-6 వరకు ఇక్కడే ఉండి చూసుకుంటా విమానాలు దిగడము అండ్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నా కదా ఒక ఫ్యామిలీ ఆల్రెడీ వచ్చి వాళ్ళ ఫ్యామిలీతో ఇక్కడ చైర్లు కూడా తీసుకొని వచ్చి కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు సో అలా ఉంటుంది అన్నమాట చూడండి సౌండ్ వస్తుందా పెద్ద సౌండ్ వస్తుంది కదా ఇప్పుడు వస్తుంది చూడండి విమానము వావ్ చాలా పెద్ద విమానము వా సూపర్గా ఉంది చూడండి వస్తుంది విమానము స్కూట్ విమానం వస్తుంది అనమాట చూశారు కదా సో చాలా అద్భుతంగా ఉందన్నమాట ప్లేస్ దగ్గర నుంచి చూడము ఇది ఒక ఎక్స్పీరియన్స్ అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అనమాట చాలా அற்புதங்க ఉంది சாமி பையனா பார்க்குறது எப்படி இருக்கு லொக்கேஷன் சூப்பராக இருக்கா மேலே ஏறும்போதுல ஃப்ளைட்டில் ஏறும்போதுல ஏர்போர்ட்டுக்கு போவான் நல்லதாக பார்ப்பாங்க ஆனால் இதுக்கு என்ன டிஃப்ரெண்ட் இதுக்கு என்ன டிஃப்ரெண்ட்னா மேலே போயிட்டோம்னா நமக்கு கீழே வந்து சின்னதாக தான் தெரியும் ஆனால் இப்போ பறக்கைகளை பாரு நமக்கு கீழே பார்த்தோம்னா ரொம்ப சின்னமாக தெரியும் ஆனால் கீழே இருந்து பார்த்தோம்னா நமக்கு பார்க்கறதுக்கு நல்லா சூப்பராக தெரியும் ஒரு எஸ் கரெக்ட் நல்லதாக இருக்கும் என்னடா நடக்குது இங்க நான் மேல வந்துட்டேன்டா இனிமே நானே ட்ரை பண்றேன் అడుగుడి సేలుండా సాలు వలలో గుండెల్ల పెట్టుకుంటాను అన్నిటిసి ఉండావ తోడు నా కన్నోళ్ళను కావనుకోని నా ఇద్దరు కలిసి నీతో వచ్చానయ్యో నాకు సైకిల్ బండి సంకాన రేడి అమిడన బంగారి గొలుసు నీ ఎంత 10 మంది నా డోరో వనరే వావ్ సింగపూర్ ఎయిర్లైన్స్ అనమాట దీని సింగపూర్ ఎయిర్లైన్స్ చాలా బాగుంటుంది లోపల ఎక్సలెంట్గా ఉంటుంది వాళ్ళ సర్వీస్ కానీ వాళ్ళ రిసీవ్నెస్ కానీ ఎంత అంటే అంత చక్కగా ఉంటుంది ఈ ఎయిర్ప్లేన్ వచ్చేసి సూపర్గా ఉంటుంది రేట్ కొంచెం ఎక్కువ ఉంటుంది కానీ కాకపోతే అద్భుతంగా ఉంటుంది దీంట్లో ప్రయాణం చేస్తే కన్నా ఈ ప్రాంతానికి మీరు రావాలంటే కూడా మనకు చాంగి అప్పర్ విలేజ్ అని చెప్పేసి ఒక ఎంఆర్టీ ఉందన్నమాట ఆ ఎంఆర్టీలో దిగేసి అక్కడ 29 బస్ తీసుకుంటే కూడా బ్యాప్టిస్ట్ చర్చ్ అని చెప్పేసి అక్కడ దిగి అక్కడి నుంచి దగ్గర అనమాట ఒక 2 మినిట్స్ నుంచి 3 మినిట్స్ జర్నీ అనమాట సో ఈ ప్రాంతం వచ్చేసి ఎక్సలెంట్గా ఉంది సో ఆ సౌండ్ చూస్తున్నా కదా చాలా నైస్గా ఉందన్నమాట అండ్ చూడడానికి లొకేషన్ ఎక్సలెంట్గా ఉంది బ్యాప్టిస్ట్ చర్చ్ నుంచి అక్కడి నుంచి ఒక 2-3 నిమిషాలే అక్కడి నుంచి రావడానికి ఇక్కడికి జస్ట్ వాక్ చేసుకుంటూ రావచ్చు ఇక్కడ మొత్తం ఈ పార్క్ చూడొచ్చు కంటైనర్ పార్క్స్ అండ్ మెర్మైడ్ వాటర్లో దిగడము ఇది నైట్ వస్తే కూడా చూడడానికి అవుతుంది డేలో అవ్వదు అండ్ విమానాలు చూడాలంటే కూడా నైట్లో చూడడానికి అవ్వదు డేలో చూడడానికి అవుతుంది నైట్లో విమానాలు చూడడానికి క్లియర్గా ఉండదు అనమాట డేలో అయితే విమానాలు చూడొచ్చు వెనకాల వెళ్తున్న విమానాలు పెద్ద పెద్ద విమానాలు డబుల్ డెక్కర్స్ చాలానే ఉన్నాయి సో ఇవన్నీ చూడాలంటే డేలో రావాలి నైట్లో రావాలి అంటే కూడా మీరు అక్కడ కంటైనర్ పార్క్లో ఉంటుంది కదా సో వాటర్లో దిగడం మెర్మైడ్ కంటైనర్ వాటర్లో అవి చూడొచ్చు నైట్లో డేలో వస్తే కూడా ఈ విమానాలు చూడొచ్చు సో దీన్ని మొత్తానికి కవర్ చేయాలంటే కూడా 5 o'clock ఈవినింగ్ ఇక్కడ ఉన్నారంటే కూడా ఈ విమానాలు చూసుకోవచ్చు అండ్ ప్లస్ ఈ కంటైనర్ పార్క్స్లో 7:30 నుంచి 8:30 వరకు జరుగుతుంది అనమాట ఆ మెర్మైడ్ కంటైనర్ పార్క్ వాటర్లో లోపలికి వెళ్ళడము నేను ఇందాక వీడియో తీశాను అది వచ్చేసి వాళ్ళు క్లీన్ చేస్తున్నారు అనమాట సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ దాట్స్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ మొత్తానికి ఇది అనమాట ఈ కంటైనర్ పార్క్స్ సో ఇలా చూస్తారు కదా చాలా మంది వస్తున్నారు ఇప్పటికే సో చూసారు కదా ఇక్కడ కనబడుతున్నవన్నీ మొత్తం అన్ని కంటైనర్స్ అనమాట సో లోపల పైకి కూడా మనకు స్టైర్ కేస్ ఉంటుంది లోపలికి వెళ్ళచ్చు అండ్ ఇది వచ్చేసి రెస్టారెంట్ అండ్ ప్లస్ ఇక్కడికి వచ్చిన చూడండి అద్భుతంగా ఉంది కనబడుతుంది నీట్గా కనబడుతుంది
ఉన్నాయి రెస్టారెంట్స్ అండ్ బార్స్. సో ఎక్సలెంట్గా ఉంది ప్లేస్ చూడడానికి. ఈ నైట్ వస్తే కన్నా ఈ వెదర్ అందుకు ఆ విమానాలు వెళ్ళడం చాలా అద్భుతంగా ఉంటుంది. సూపర్గా ఉంది కదా చూడడానికి, ఎక్సలెంట్ వ్యూ అనమాట. సింగపూర్ ఎయిర్లైన్స్ అదే, ఎక్సలెంట్గా ఉంది ప్లేస్. అండ్ దీని వెనకాలే మనకు వచ్చేసి ఫ్లైట్లు దిగేది ఇదంతా ఉందన్నమాట. చూడండి ఫ్లైట్ వెళ్తుంది కదా బ్యాక్ సైడ్లో. సో అలా తింటూ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. విమానాన్ని చూస్తూ దిగేటివి, పైకి వెళ్ళేటివి చాలా అద్భుతంగా ఉంటుంది సింగపూర్ ఎయిర్లైన్స్. నైట్ అయితే కూడా సాంగ్స్ కూడా పాడతారు అనమాట, ప్లే మ్యూజిక్. అండ్ ఇక్కడ చూడండి ఇంకొక విమానం వస్తుంది ఇక్కడ, ఎంత శబ్దం వస్తుంది చూస్తారు కదా. సో టర్కిష్ ఎయిర్లైన్స్ చాలా పెద్దగా ఉంది. సో ఇక్కడ నుంచి చాలా అద్భుతంగా చూడొచ్చు విమానాలని, చాలా క్లియర్గా చూడొచ్చు అనమాట. ఇదే పార్కు. సో ఇదంతా కంటైనర్లతో అమర్చింది అనమాట. ఈ మొత్తం ప్లేస్ కనపడుతుంది కదా, సో ఇదంతా మొత్తం కంటైనర్లతో అమర్చింది. సో ఇక్కడ చాలా ఎక్సలెంట్గా ఉంది. నైట్ కలర్ఫుల్ లైటింగ్స్ అందుకు సూపర్గా ఉంటుంది. అండ్ అక్కడ నిలబడుతున్న ఆవిడ వచ్చేసి ఇక్కడ బార్లో పనిచేస్తున్నట్ట. చూస్తున్నా కదా అక్కడ అమ్మాయి బార్లో పనిచేస్తున్న అమ్మాయి, మనం చూడగానే ఇలా వచ్చేసి ఫోటో ఫోజ్ ఇస్తుంది. అండ్ వాళ్ళ రెస్టారెంట్ కూడా చూపిస్తుంది అనమాట. Hi, what is your name? Kim. Thank you so much for your photos. Nice. Please like, share, and subscribe to Madhu's channel.